హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్. సబ్స్క్రైబర్ ఒకళ్ళు మంజుల గారి హోటల్ స్టైల్లో బిర్యానీ చేయమన్నారు. ఆవిడ కోసం అని చెప్పి నేను ఈరోజు హోటల్ స్టైల్లో అయితే బిర్యానీ చేస్తున్నాను. సో నా ప్రాసెస్లో ఎలా చేస్తానో చూడండి. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే కుదరదు కాబట్టి మా సిస్టర్ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే చేస్తున్నాము. ఇదేంటబ్బా హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తాను అన్నారు కదా, సో ఏంటి మొక్కలు చూపిస్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మొక్కలు గుర్తుపట్టారా ఫ్రెండ్స్? సో కడియంవారి విజయదుర్గ నర్సరీకి వెళ్ళాం కదా, అక్కడైతే పుదీనా మొక్క తీసుకొచ్చింది కదా మా అక్క. ఇంకా మా అక్క అయితే అది పాతిందనమాట. సో చూడండి, అదైతే స్ప్రెడ్ అయ్యి పెరిగిందనమాట. సో ఇంకా కూరల్లో కానీ ఏదైనా బిర్యానీ చేసుకోవాలన్నా కూడా ఇంకా అదే అన్నమాట. సో అది చూస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా బిర్యానీ అనగానే మా అక్క వెళ్ళి తీసుకురమ్మంది. ఇంకా నేనైతే వచ్చానమాట. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. ఫస్ట్ ఇంకా బాస్మతి రైస్ని ఇంకా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇవైతే ఇండియా గేట్ అండి రైస్, చాలా బాగుంటాయి అన్నమాట. మేము ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇవే యూజ్ చేస్తాం. అందులో ఏంటంటే పుదీనా నేను ఇందాక కట్ చేశాను కదా, సో ఆ పుదీనాను తీసేసుకున్నాను అనమాట. ఇంకా అందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకున్నాం, క్లీన్ చేసి. ఉల్లిపాయలు తీసుకున్నాము, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం 1 కేజీకి అయితే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాము, ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. 1 కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాము. అంటే కొన్ని లెగ్ పీస్లు, కొన్ని మామూలుగా పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ అయితే డేక్షని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇంకా డేక్ష వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మీడియం సైజు, అవి అయితే వేసేసుకున్నాం. ఇంకా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ ఇంకా లైట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో లవంగ, పట్ట, ఇలాచి వేసేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అయితే మేము వేసుకుంటున్నామండి. చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి, హోటల్ స్టైల్లో కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త తక్కువగానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాస్మతి రైస్ కొంతమంది అప్పటికప్పుడు కడిగి వేసేస్తారండి. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. అలాగైతే మెత్తగా ఉడికిద్ది. అందుకే ఇంకా ముందుగానే కడిగేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. తర్వాత టమాటాలు వేసుకున్నాము. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. మేము చేసే ప్రాసెస్ కన్నా చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉందండి. సో తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇంత ఈజీగానా, ఇంత సింపుల్గానా అని చెప్పి మాకు అనిపించింది. అంటే ఫస్ట్ టైం అండి మేము చేయడం అయితే. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి మసాలా కూడా తక్కువ పట్టిద్దండి. ఇంకా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ పడతాయి అన్నమాట. సో అంత ఈజీ అన్నమాట. చాలా సింపుల్గా అయితే చేసేసామండి మేము. టేస్ట్ కూడా చాలా బాగుందబ్బా. ఇంకా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వెన్న, మీగడ వేసేసుకుంటున్నాం. అంటే ఈ 2 మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామండి ఒక 2 డేస్ బ్యాక్. అది లైట్ పులుపు వచ్చింది కదా, సో ఆ టేస్ట్ అయితే బిర్యానీకి చాలా బాగుంటుందండి. ఇందులో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో మా పిల్లలు తినరు కాబట్టి మేము జీడిపప్పునైతే అయితే అవాయిడ్ చేసాము. సో మీకు ఇష్టం ఉంటే కనుక మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చికెన్ ఇంకా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, సో అదైతే వేసేస్తున్నామండి. చికెన్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మేము చేసుకునే బిర్యానీ కంటే సో ఈ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ఉందండి. ప్రాసెస్ చాలా బాగుంది కూడా టేస్ట్. సో ఇంకా అందుకే అంటారు హోటల్ స్టైల్ బిర్యానీ అని చెప్పి. సో ఇంకా మేము కూడా ఫిక్స్ అయ్యానమాట, ఎప్పుడైనా చేసుకుంటే ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇందులో పెరుగు, మిగడ వేసాం కదా, సో అదే ఇంకా వాటర్ లాగా ఊరిద్ది అనమాట. సో అందులోనే ఉడికిపోద్ది చికెన్ అంతా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు బియ్యం ఎసరికి వేయాలి కదా, ఇంకా దానికోసం అని చెప్పి మరొక డేక్షా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అందులో వాటర్ వేసేసుకొని ఇందులో ఏంటంటే ఇంకా బిర్యానీ ఆకు, స్టార్, తర్వాత
యాలక్కాయలు, లవంగ, పట్ట, షాజీరా ఇవి వేసాము. కావాలంటే హోల్ గ్రామ్ మొత్తం మీరు వేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే ఇలాగే సింపుల్గా వేసుకున్నాము. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా రైస్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వాటర్లో తీసుకుంటున్నాం కాబట్టి అంటే మేము రైస్ డైరెక్ట్గా వంపకుండా ఇంకా రైస్ అందులోంచి తీసేస్తాం కాబట్టి కాస్త సాల్ట్ అయితే ఉప్పుగా తగిలేలాగా వేసుకున్నాం అనమాట. సో ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇలా వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందన్నమాట. అందుకే ఇంకా చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో వాటర్ అయితే ఊరాయి కదా. సో ఇంకా ఈ వాటర్లోనే మొత్తం చికెన్ మొత్తం ఉడికిపోద్దన్నమాట. చాలా సింపుల్గా ఉందబ్బా, చాలా టేస్ట్గా ఉంది. సో నేను చెప్పానని కాదు, మేమైతే ఎప్పుడు వండలేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. మంజుల గారు అడిగారని చెప్పి ఇంకా ఈ స్టైల్ అయితే మేము స్టార్ట్ చేసాము. సో బిర్యానీ అయితే ఇంకా అవ్వలేదండి. మా అక్క చూడండి ముందుగానే ఆనియన్స్ లెమన్ కట్ చేసి పెట్టేసుకుంటుంది. తొందరగా ఇలా పెట్టేయాలి అంటే ఆ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇంకా ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంది. సో చికెన్ ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా కాస్త ఉడికితే చాలు. సో చూసారు కదా, లెగ్ పీస్ అయితే ఈ విధంగా పీస్ అనేది విడిపోయిందనమాట. ఇంకా ఉడికిపోయినట్టే, కాస్త దగ్గరకు వస్తే కనుక ఇంకా ఆపేసుకోవడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. సో మీరు కూడా ట్రై చేయండి అప్పుడు, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా ఎసరు కూడా వచ్చేసింది. ఇందులో అయితే బియ్యం వేసేద్దాం. చాలా మంది బాస్మతి రైస్ అనేసరికి ఇంకా అప్పటికప్పుడు కడిగేసి వేసేస్తారనమాట, ఎందుకంటే బియ్యం ముక్కలుగా అయిపోద్దని. సో ఏం కాదండి, మేమైతే అరగంట పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఎప్పుడు మేము ఇండియా గేటే యూజ్ చేస్తాం, చాలా బాగుంటాయి రైస్ కూడా. సో ఇంకా బియ్యం అయితే వేసేసాము. ఇంకా కాస్త అయ్యేంత వరకు అయితే పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ చాలా రకాలుగా వండుకోవచ్చు. కాకపోతే చికెన్ దమ్ బిర్యానీ అనేది ఇంకా ఈ స్టైల్లో వండుకోవచ్చు అని చెప్పి ఇప్పుడే తెలిసింది మాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదబ్బా. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. సో ఇంకా చికెన్ బిర్యానీ కాస్త అయితే సరిపోద్దండి. సో బియ్యం అయితే ఇంకా 75% అయితే ఉడికిపోయింది. ఇంకా చికెన్ కూడా అయిపోతే కాస్త ఇంకా అందులో వేసేయచ్చు అనమాట. సో చికెన్ కూడా ఒకసారి అయిందో లేదో మరోసారి చూద్దాం. సో చికెన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి, గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈ బియ్యం తీసి అందులో వేసేద్దాం. మనం డైరెక్ట్గా జల్లెల్లో తీసుకుని కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా పక్కనే ఉంది కాబట్టి మేమైతే ఇంకా డైరెక్ట్గా ఇలా తీసి వేసేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే సగం రైస్ వేసిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసాం అన్నమాట. సో ఇంకా వేసిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము కలర్ ఫుడ్ అంటే ఫుడ్ కలర్ వేయట్లేదు కదా ఫ్రెండ్స్. సో అందుకనే మేమైతే కుంకుమ పువ్వుని ఇంకా పాలల్లో కరిగిచ్చి వేసుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా మిగిలిన బియ్యం కూడా అందులో వేసేసి ఇంకా మిగిలిన ఆనియన్స్ కూడా దాని మీద వేసేసి ఇంకా పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఫైనల్గా ఆ కుంకుమ పువ్వు కలిపిన గిన్నెలోనే కాస్త పాలైతే తీసుకున్నాం అన్నమాట. సో ఆ పాలు ఇలా వేస్తే ఏంటంటే ఇంకా అన్నం అనేది మెత్తగా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాం ఫైనల్గా. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలండి. సో స్టవ్ని మాత్రం ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. సో బిర్యానీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రైతా ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే పెరుగు తీసుకున్నాం, అందులో సాల్ట్ వేసుకున్నాం సరిపడా, అందులో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇంకా పుదీనా, కొత్తిమీర ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే కాస్త ఎక్కువగానే తీసుకోవాలి, తినేటప్పుడు టేస్ట్ కోసం బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే రైతా చేసేసుకోవచ్చు. సో బిర్యానీలో అయితే ఇంకా వేసుకొని తినడానికి లెమన్, తర్వాత నంచుకోవడానికి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇవి కూడా బిర్యానీ అయితే గుప్పు గుప్పని స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా ప్లేట్ అయితే తీసి చూద్దాం ఒక్కసారి అయ్యిందో లేదో. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా ఫైనల్‌గా నెయ్యి వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా అయ్యే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, టేస్ట్ కూడా చాలా బావుందబ్బా! ఇందులో ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తే చాలా కలర్‌ఫుల్‌గా కనిపించిద్ది. మేమైతే వేయలేదు. సో, ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెప్పుడు తినాలా అని చెప్పి అనిపిస్తుందనమాట. సో, టేస్ట్ కూడా ఎప్పుడు చేయాలని చెప్పి ఇంకా మా అక్క అయితే ఇంకా తీస్తుంది చూడండి. సో, నాకైతే నోరు ఊరిపోతుందబ్బా! అసల ఎప్పుడు ఏసిద్ది? ఎలా ఉంటదా? అని చెప్పి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బావుంది కదా! సో, చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఏంటంటే మనం కలర్ వేయకపోయినా కూడా చాలా అంటే ఆ గ్రేవీతోనే మనకి చాలా మంచిగా కనిపిస్తుందనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదబ్బా! సో, మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు గానీ, లేదా మీరు ఫ్యామిలీ పరంగా వండుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు సో, ఈ ప్రాసెస్‌లో అయితే చేసుకోండి. తొందరగా అయిపోద్ది. చాలా టేస్ట్‌గా ఉంటదబ్బా! సో, నేను చెప్పానని కాదు, మీరు స్వయంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. సో, నేనైతే ఇంకా మంజుల గారికి థాంక్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ గనక అడగపోతే నేను చేసేదాన్ని కాదేమో. సో, మా అక్క కూడా నాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. సో, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, అసలు ఎలా ఉంటదో ఏంటనేది చెప్తా మీకు. చాలా బాగుంది అసలు. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, అసలు బిర్యానీ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉందన్నమాట. చికెన్ లెగ్ పీస్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా మేమైతే అందరం కలిసి తినేసాము ఇంకా. సో, చూసారు కదా, ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకొని తినేస్తున్నా నేనైతే. సో, ఒక్కొక్క టేస్ట్ అంటే ఫస్ట్ మామూలుగా తిన్నాననమాట. చాలా బావుంది. ఇంకా లెగ్ పీస్‌తో తిన్నా చాలా బావుంది. ఇంకా లెమన్ కూడా ఇచ్చేసి తర్వాత అందులో ఆనియన్ కూడా ఇంకా నంచుకొని తింటే వేరే లెవెల్‌లో ఉందబ్బా! సో, ఇంకా ఈ చికెన్ లెగ్ పీస్ అయితే చాలా బావుందన్నమాట. సో, చూస్తున్నారు గదా ఫ్రెండ్స్, నేనైతే ఎలా తింటున్నానో. సో, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఫైనల్‌గా రైతా కూడా వేసుకొని తింటున్నాను. సో, మీకెలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త కొత్త వంటకాలతో వస్తాను. సో, నేను చాలా వీడియోస్ కూడా తీశాను బయటికెళ్ళినప్పుడు. అవి కూడా చూడండి ఫ్రెండ్స్. సో, ఒక లైక్ అయితే ఇవ్వండబ్బా! మర్చిపోవద్దు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! బాయ్.